అందరికీ నమస్కారం. మరొక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారిని మరి బీజేపీ రాజ్యసభకు పంపించడం జరిగింది. ఎందుకంటే మరి నితీష్ కుమార్ గారి యొక్క తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం మరి ఆయన అయితే తప్పుకోవడం జరిగింది. అయితే మరి నెక్స్ట్ ఎవరు అంటే ఖచ్చితంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు వినిపిస్తుంది. అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేకపోయినా కానీ మరి నారా లోకేష్ గారి రాజకీయ భవితం కోసం, అలాగే ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుపోతున్నారని, ఇది మరి ఉగాది తర్వాత అయినా సరే జరగవచ్చని మరి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా కొంతమంది కేంద్ర మంత్రి పెద్దలతో దీనిపై డిస్కషన్ చేయడం జరిగిందని, అయితే కేంద్ర ప్రభుత్వాలు ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారని, మరి చంద్రబాబు నాయుడు గారిని రాజ్యసభకు పంపించి ఒక కేంద్ర మంత్రిని చేయాలా, లేకపోతే ఒక నామినేట్ పోస్టులో అంటే ఉపరాష్ట్రపతి లేకపోతే ఉప ప్రధానిగా చేయాలా అనేది కొంత సంయమనం పాటిస్తున్నారని, దాని గురించి కొంతమంది కేంద్ర పెద్దలు ఆర్ఎస్ఎస్ వాళ్ళతో మరి డిస్కషన్ చేస్తున్నారని కూడా మనకు సమాచారం. మరి రాబోయే రోజుల్లో ఇది మరి ఏదైతే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్తే మరి ఆంధ్రప్రదేశ్ పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారని, చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పవన్ కళ్యాణ్ గారితో ఈ విషయంపై చర్చించారని, అయితే ఆయనకి ఎటువంటి అభ్యంతరం లేదని కూడా మరి కొంతమంది టీడీపీ నేతలు అయితే చెప్పడం జరిగింది. కొంతమంది ఏదైతే 2024లో టీడీపీలోకి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేలకు గెలిచిన ఎంపీలకు గెలిచిన కొంతమంది బిజినెస్ మ్యాన్లు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పుకొని అప్రధాన పోస్టులో ఉంటూ మరి నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేస్తే బాగుంటుందని, ఎందుకంటే 2029లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందా రాదా అది కొంత అనుమానంగా ఉందని కొంతమంది టీడీపీలోని కీలక నేతలు రిపోర్ట్లు కూడా ఇచ్చినట్లు సమాచారం. అందుకే కొడుకును ముఖ్యమంత్రిగా చూడాలని మరి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అనుకుంటున్నట్లు సమాచారం. మరి ఇదే జరిగితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉగాది తర్వాత కానీ ఉగాది ముందు కానీ మరి ఈ విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకునే అవకాశం ఉందని, అలాగే కొంతమంది 175 నియోజకవర్గాల్లోని మరి ఎమ్మెల్యేలు కీలక నేతలతో కూడా సంప్రదింపులు చేస్తున్నారని, అలాగే వారి యొక్క అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నారని, అలాగే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కేవలం నారా లోకేష్ చేతుల్లో ఉండాలని, మరి అతను ఆదేశం అనుసారంగానే తెలుగుదేశం పార్టీ నడవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు భావిస్తున్నట్లు సమాచారం. మరి రాబోయే రోజులు బీజేపీ అలాగే కేంద్ర పెద్దలు మరి వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడున్న కూటమి అధికారంలో ఏదైతే కొన్ని ఆరోపణలు చేస్తుందో మరి కూటమికి కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి మీద చేసిన ప్రభుత్వాల మీద, పోయిన ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు వారికి ఎదురుదెబ్బలు తగిలాయని కొంతమంది బీజేపీ పెద్దలకు మరి ఇక్కడ రాష్ట్రం నుంచి బీజేపీ నాయకులు రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. అలాగే మరి ఈ ముఖ్యమంత్రి గారిని మార్చాలా వద్దా, లేకపోతే నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేయాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలా అనేది రాబోయే రోజుల్లో బీజేపీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుందని రాజకీయ వర్గాల సమాచారం. అదైతే ఆంధ్రప్రదేశ్ను మరి ఏది ఏమైనా సరే నాయకత్వం మార్పు అయినా సరే మరి ఆంధ్రప్రదేశ్ను ఒక డెవలప్డ్ రాష్ట్రంగా చేయాలని కోరుకుంటూ మరి రాబోయే ఇటుపై ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటూ బీజేపీ చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.